న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ నుంచి డ్రోన్తో మాదక ద్రవ్యాలు. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. కిషన్ రెడ్డి. స్కూటర్పై పాలముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణా జరుగుతుంది. సరిహద్దు భద్రతా దళం గత 4 ఏళ్లుగా అమృత్సర్లో కూల్చేసిన డ్రోన్లలో 75 వరకు పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ప్రయోగించినవని విశ్లేషణలో వెల్లడైంది. అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఇకపై అభివృద్ధిలో భాగంగా ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకుముందు 18 మెట్లు ఎక్కగానే భక్తులకు ఎడమ వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త విధానం మార్చి 14 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణలో భారాసాను అధికారంలో నుంచి దించేందుకు 10 ఏళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. హర్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలేదు, నాకు కూడా రావాలని కోరుతున్నాను. చట్టంలో ఉంది, మేము చెప్పలేదు కదా. చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్. దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు, లాస్ అయితే వేలు పెట్టినా కూడా. ఆ డబ్బులు ఎవరివి? మోడీ గారి ఇంటి నుంచి పెడతారా? మీవి, నావి, అందరివి, మనందరివి. మన డబ్బులే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు. స్కూటర్పై పాలముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుపల్లో స్కూటర్పై పాలముతూ సందడి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్పై ఎక్కి కూర్చుని ఒకప్పుడు తాను కూడా స్కూటర్పైనే పాల వ్యాపారం చేసేవాడని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. తిరుమల శ్రీవారిని అగ్రనటుడు రజనీకాంత్ కుమార్తె దర్శకురాలు ఐశ్వర్య దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఐశ్వర్యకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని, రేవంత్ రెడ్డికి మతి తప్పిందని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నామని వెర్రవిగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో అవాకులు చవాకులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని, అందుకే ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు ఓ బోగస్ ప్రక్రియ అన్నారు. నీకు విద్యా సంస్థలు ఉన్నాయి, నీతో పాటు ఎంతో మంది కొన్ని వేల మంది విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నప్పుడు సుమారు 6,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మీరు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు? ఇమ్మీడియట్లీ మేము డిమాండ్ చేసే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఓట్లు అడిగే హక్కు ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇది మనం గెలుచుకుంటే ఎందుకంటే ఇక్కడ సుమారు 42 కాన్స్టిట్యూన్స్ లో జరుగుతూ ఉన్నది. ఇది మనం గెలుచుకుంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ అయినా అని మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనం కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టుదలతో అందరూ పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.
ఆ రకంగా వేల మంది క్షణాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆ రకంగా నిరసన ప్రకటిస్తే తలలు పొగిలి పెట్టినారు. మహిళలు అనేటువంటిది విచక్షణ లేకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో పంపించిన చరిత్ర రేవంత్ రెడ్డి. నేను వాళ్ళు అడుగుతున్నాను కదా, రాహుల్ గాంధీ వచ్చి ఒకసారి ముక్కు నేలకు రాయాలి అశోక్ నగర్ లో, నేను ఇచ్చిన మాట తప్పాను, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాను, ఏడాది పూర్తయిపోయింది, రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోయాలని చెప్పి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. కాబట్టి వాళ్ళ నిరుద్యోగ యువత ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీకు అంది వచ్చిన అవకాశం. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఒక క్యాలెండర్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఏం క్యాలెండర్ అది? మొదట్లోనే హైడ్రా అని ఒక క్యాలెండర్, మూసి ప్రక్షాళన పేరు ఒక క్యాలెండర్, కొత్తగా ఇప్పుడు కుల గణన పేరు మీద ఈ రకంగా ప్రజల్లో కులాల మీద తగాద పెట్టి తమాషా చూస్తూ వాళ్ళు ఏ రకంగా రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు ఏమని, తెలంగాణలో జరగబోయేటువంటి కుల గణన దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పి. రోల్ మోడల్ అంటే ఏంటి? మీరు చెప్పేటువంటి తప్పుల తడక అశాస్త్రీయమైన సర్వే నిర్వహించి ఉన్న బలంగా ముస్లింలందరినీ కూడా బీసీ జాబితాలో చేర్పించి ఆ బీసీ ముసుగులో అప్పనంగా ముస్లింలకు ఇవాళ మీరు దారాదత్తం చేయడానికి ఉద్యోగాలు లేదా ఇవాళ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో వారికి అప్పగించడానికి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని పర్వతగిరి మండల సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జూటపు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో కలడే గ్రామంలో గల వినాయక ఫంక్షన్ హాల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గిరిజనులతో కలిసి భోగి బండారు కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పౌరాగఢ్ పీఠాధిపతి సభ్యులు బాలు మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం 14 కోట్ల బంజారా ప్రజల ఆదర్శప్రాయుడు బంజారా జాతిని జాగృతం చేసిన వీరసూర్ బ్రహ్మచారి సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని తెలుపుతూ గిరిజనుల సంప్రదాయం పాల్గొనడం జరిగింది. వారికి ఘనంగా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. వారు జై సేవాలాల్ అంటే ఎంత అయితే శక్తి కలుగుతుందో అంత శక్తి ఆయన మహనీయుడు కాబట్టి సేవలాల యొక్క ఈరోజు మేము పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వారు జాతి కోసం ఈ యొక్క ట్రైబల్ జాతి కోసమే కాదు, ఎంటైర్ భారతదేశంలో జాతి కోసం ఒక సద్గుణాలు నేర్పించిన గొప్ప మహానుభావుడు. జాతిలో ఎలా ఉండాలి, జాతిని ఎలా మేల్కొల్పాలి, బానిస కాకూడదు, ఈ యొక్క మత్తు పానీయాలకు బానిస కాకూడదు, భక్తి శ్రద్ధలతో మనం ఉంటే తప్పనిసరిగా దేన్నైనా జయించగల శక్తి ఉంటుంది. అలాగే భారతదేశంలో మహమ్మదీయులు బ్రిటిష్ కాలంలో వాళ్ళందరూ కూడా ఎంత అనగదొక్కినా కూడా వాటిని అన్నిటి కూడా వాటిని ఎదుర్కొన్న గొప్ప శక్తిశాలి ఈ యొక్క సేవలాల్ గారి యొక్క జయంతి ఈరోజు పర్వతగిరి మండలంలో జరుపుకోవడం చాలా మరి సభ్యులకు అందరికీ కూడా, అలాగే నా ట్రైబల్ లంబాడి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీ. పరిశీలించి వారికి నా రైతు సోదరులకు తప్పనిసరిగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆశ్రమైంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద వరుసలను ఆశీర్వదించి చెల్లిస్తారని కోరుకుంటూ జై సేవాలాల్. సేవాలాల్ ఒక గొప్ప మహానుభావుడు, మన జాతి పిత మీ ఒక్కరికే కాదు అందరికీ జాతి పిత. ఎందుకంటే వారు బోధించిన బోధనలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మన భారతదేశంలో బ్రిటిష్ పాలన మరియు ముస్లిం పాలన జరిగేటప్పుడు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని జాతిని కాపాడుతూ జాతి కోసం పనిచేసిన గొప్ప మహానుభావుడు. కాబట్టి వారిని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. గొప్ప భక్తి శ్రద్ధలతో ఈరోజు వారి యొక్క జయంతి జరుపుకోవడం, 200 జయంతి జరుపుకోవడం చాలా మీ అందరికీ కూడా జాతి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ రోజు వచ్చిన ఈ యొక్క కమిటీ తరఫున ఉన్న సోదరుడు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాల శ్రీనివాస నాయక్ గారికి, ఏదైతే ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన సోదరులు మహారాష్ట్ర నుండి వచ్చిన వంశీ, మహారాష్ట్ర వచ్చిన సోదరులకి మా ఉదయపూర్వక ఆహ్వానాలు సోదర. ఇక్కడ మేమందరం కూడా సోదర మహాత్ములు ఉంటాము. చాలా ప్రకృతిని ప్రేమించినట్టే మా సోదరులు మమ్మల్ని అందరికీ కూడా ప్రేమిస్తారు. ఇలాంటి ద్వేషాలు కుటుంబాలు ఏవేవి లేకుండా మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కాబట్టి ఈరోజు నన్ను ఆదరించినారు కాబట్టి ఈరోజు మీ అందరి వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నా. తప్పనిసరిగా శ్రీరన్న మా కమిటీ ఉద్యోగస్తులు ఏదైతే కోరినారో తప్పనిసరిగా మళ్ళీ జయంతి గారు వచ్చే సంవత్సరం. పాక్ నుంచి డ్రోన్లతో మాదక ద్రవ్యాలు. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. కిషన్ రెడ్డి స్కూటర్పై పానంతో సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు.